హాయ్ స్టూడెంట్స్, ప్రజెంట్ మనం ఈ జిఎస్లో భాగంగా ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఈ పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో ఉండే భాగాలేంటి అని చెప్పేసి అట్మాస్ఫియర్ వరకు డిస్కస్ చేస్తాం. సో అట్మాస్ఫియర్ నుంచి కండిషన్ పార్ట్ మళ్ళీ మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, రైట్. ప్రజెంట్ మనం జేఎస్లో భాగంగా ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ. ప్రజెంట్ మనం పర్యావరణ పరిరక్షణ అలాగే సుస్థిరాభివృద్ధి అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో మనం ప్రధానంగా లాస్ట్ క్లాస్లో ఎక్కడ డిస్కస్ చేస్తామంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీన్ని పర్యావరణంలో భాగాలని చెప్పేస్తుంటాం. పర్యావరణంలో గల భాగాలని చెప్పేస్తుంటాం. ఏంటి ఇక్కడ మనకి పర్యావరణంలో భాగాలు ఏమొచ్చాయి, ఏం చూస్తాం మనం? ఫస్ట్ వన్ లిథోస్ఫియర్ గురించి చూస్తాం. లిథోస్ఫియర్ అంటే శిలావరణం అని చెప్పిస్తున్నాం. శిలావరణం. అలాగే సెకండ్ వన్ హైడ్రోస్ఫియర్ గురించి చూస్తాం. హైడ్రోస్ఫియర్. సో దీన్ని సింపుల్గా మనం జలావరణం అని చెప్పిస్తున్నాం. జలావరణం. ఆ తర్వాత బయోస్ఫియర్ చూస్తాం. బయోస్ఫియర్. సో దీన్ని జీవావరణం అని చెప్పిస్తున్నాం. సో జీవావరణం. ఇక లాస్ట్ వన్ అట్మాస్ఫియర్ గురించి చూస్తాం. అట్మాస్ఫియర్. సో దీన్ని వాతావరణం అని చెప్పేస్తున్నాం. వాతావరణం. ఇలా మనం గత క్లాసెస్లో ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో భాగాలేంటి అని చెప్పేసి ఈ టాపిక్లో భాగంగా మనం ఈ కాన్సెప్ట్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ఓవరాల్గా మనకి ఈ 4 కాన్సెప్ట్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి, డిస్కస్ చేసిన టాపిక్సే. అట్మాస్ఫియర్ని డిస్కస్ చేస్తూ అట్మాస్ఫియర్లో ఉండే డిఫరెంట్ లేయర్స్ ఏంటి, తిరిగి మళ్ళీ వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏమున్నాయి, వాతావరణంలో ఉండే వివిధ పొరలు అనే టాపిక్ వరకు మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉండే వేరియస్ లేయర్స్ ఏమున్నాయి, అలాగే వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏమున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ బేసిక్గా మనకి వాతావరణం, అట్మాస్ఫియర్ అంటే ఏం చెప్పిస్తున్నాం, ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పేస్తున్నాం ఇక్కడ చూడండి. సింపుల్ ఇక్కడ దీన్ని వాతావరణం అని చెప్పేసి అంటాం. వాతావరణం అని చెప్పేసి. సో వాతావరణం అంటే బేసిక్ ఇది వాతావరణంలో వాతము అనేది, వాతావరణంలో వాతము అనేది ఇది ఒక సంస్కృత పదం. ఇది వాతావరణంలో వాతము అనేది ఒక సంస్కృత పదం. సో ఇక్కడ వాతము అంటే దీని అర్థం ఏంటి అంటే, వాతము అంటే మనకి ఇక్కడ గాలి అని అర్థం, అంటే ఎయిర్ అని చెప్పేసి అంటాం. ఎయిర్. ఇలా అంటే మరి వాతావరణం అంటే అర్థం ఏంటి అంటే, వాతావరణం అంటే విభిన్న వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అని చెప్పేసి అంటాం. వాతావరణం అంటే ఏమన్నా విభిన్న వాయువుల మిశ్రమాన్ని, విభిన్న వాయువుల యొక్క మిశ్రమాన్ని వాతావరణం అంటే విభిన్న వాయువుల మిశ్రమం.
ఇలా విభిన్న వాయువుల మిశ్రమాన్ని ఏమంటాం? వాతావరణం. సరే, మరి ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటే అర్థం ఏంటి అంటే కాంబినేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఇంగ్లీష్లో దీని అర్థం ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ లేయర్స్ అట్మాస్ఫియర్ అంటే ఏంటిది అర్థం? ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ లేయర్స్. అంటే సింపుల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది పర్యావరణంలో ఒక భాగం. సో దీన్నే తెలుగులో వాతావరణం అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో వాతావరణంలో వాతం అనే పదం దేని నుంచి, ఇదేంటి అంటే ఒక సంస్కృత పదం. సో వాతం అంటే సంస్కృతంలో బేసిక్గా మనకు తెలుగులో ఏంటి అంటే గాలి. ఈ గాలిని ఇంగ్లీష్లో ఎయిర్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా వాతావరణం అంటే అర్థం ఏంటి అంటే విభిన్న వాయువుల యొక్క మిశ్రమాన్ని వాతావరణం అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో ద ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ లేయర్స్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? ఈ భూమిని ఆవరించి ఉన్నటువంటి అనేక వాయువుల యొక్క మిశ్రమాన్ని వాతావరణం అని చెప్పేసి అంటాం. దీన్నే ఇంగ్లీష్లో ద కాంబినేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటాం. సో మరి ఓవరాల్గా మనకి అట్మాస్ఫియర్లో ఏముంటాయంటే గ్యాసెస్ ఉంటాయి. అట్మాస్ఫియర్లో మనకు ఉండేది ఏంటంటే డిఫరెంట్ గ్యాసెస్ అనేది ఉంటాయి, వేరియస్ గ్యాసెస్. అట్మాస్ఫియర్లో ఏముంటాయి? వేరియస్ గ్యాసెస్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఏముంటాయి సార్ అంటే వేరియస్ గ్యాసెస్ ఉంటాయి, వివిధ వాయువులు అనేది ఉంటాయి. అట్మాస్ఫియర్లో ఉండేది అంటే వాయువులు, గాలి పొరలు అని చెప్పేసి అంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఏమని చూడండి ఒకసారి ఇక్కడ క్లారిటీగా. మరి వాతావరణంలో ఉండే ఓవరాల్గా డిఫరెంట్ గ్యాసెస్ ఏంటి చూడండి. అట్మాస్ఫియర్లో వేరియస్ గ్యాసెస్ ఉంటాయని చెప్పేస్తున్నాం. అలా అట్మాస్ఫియర్లో ఉండి మనకి వేరియస్ గ్యాసెస్ ఏంటి అంటే వాతావరణంలో ఉండే వివిధ వాయువులు అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఓవరాల్గా వాతావరణంలో ఉండే వివిధ వాయువులు అంటే డిఫరెంట్ గ్యాసెస్ ఏమున్నాయని చెప్పేసి ఓవరాల్ మనకి. సో ఇక్కడ డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉండే వివిధ గ్యాసెస్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాడు వాతావరణంలో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అని చెప్పేసి అంటాడు. వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది అని చెప్పొచ్చు. విచ్ ఈజ్ ద మోస్టెస్ట్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్. విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్లీ ఈజ్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అని కానీ వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏదని కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. అలా వాతావరణంలో తక్కువగా ఉండే వాయువు ఏదని కానీ లేదా అట్మాస్ఫియర్లో లీస్ట్గా ఉండే గ్యాస్ పర్సెంట్ ఏదని కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనం అన్నీ తీసుకోవడం లేదు. ఓవరాల్గా వాతావరణంలో లేదా అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాసెస్ అలాగే వేరియస్ గ్యాసెస్ యొక్క పర్సెంట్ ఎంత ఉంది చూద్దాం. సో ఇక్కడ వాతావరణంలో మనకి ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అంటే నైట్రోజన్ అని చెప్పేసి అంటాం. నైట్రోజన్ దీన్ని మనం N2 అని చెప్పేసి అంటాం. N2. అలా ఓవరాల్గా మనకి వాతావరణంలో లేదా అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది అంటే నైట్రోజన్. ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది సార్ అంటే ఓవరాల్గా అవుట్ ఆఫ్ 100లో 70.08%. 70.08%. ఇది ఓవరాల్ 70.08%. అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ వాయువు ఏది లేదా వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది అంటే నైట్రోజన్. ఆ తర్వాత ఆక్సిజన్. తర్వాత ఎక్కువ ఉండేది ఏంటి ఆక్సిజన్. దీన్ని O2 అని చెప్పేసి అంట.
దీన్నే ప్రాణవాయువు అని చెప్పేసి అంటాం. ఇది ఎంత అంటే 20.94. ఓవరాల్గా మనకి వాతావరణంలో లేదా అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ యొక్క పర్సెంట్ ఎంత అంటే సుమారుగా 20.94 అని చెప్పేసి అంటాం. సో తర్వాత మనం తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్. దీన్ని CO2 అని చెప్పేసి అంటాం, కార్బన్ డయాక్సైడ్. సో కార్బన్ డయాక్సైడ్ ఇది ఎంత పర్సెంట్ అంటే 0.03%. ఈ వరకు 4 ఉండేది, ఇప్పుడు 0.3%. అలా అంటే అట్మాస్ఫియర్లో మనకి తక్కువగా ఉండేది ఏంటి అంటే ఇదే కార్బన్ డయాక్సైడే. ఎక్కువగా ఉండేది ఏంటి సార్ అంటే నైట్రోజన్. ఇట్లా ఇవన్నీ గ్యాసెస్. అలాగే ఆర్గాన్, దీన్ని ఏఆర్ అని చెప్పేసి అంటాం, ఆర్గాన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్ అట్మాస్ఫియర్. సో ఇది మనకి 0.9493%గా ఉంది ఆర్గాన్. తర్వాత వాటర్ వేపర్, నీటి ఆవిరి అని చెప్పేసి అంటాం, నీటి ఆవిరి. దీన్ని H2O అని చెప్పేసి అంటాం, వాటర్ వేపర్. సో ఇది 1%. ఇది ఏంటంటే వాటర్ వేపర్. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఏముంటాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సింపుల్గా రావచ్చు. వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది అన్నాడు అనుకోండి, నైట్రోజన్. లేదా తక్కువగా ఉండే వాయువు ఏదని అనుకోండి, కార్బన్ డయాక్సైడ్. అందుకే కార్బన్ డయాక్సైడ్ ఇది తక్కువగా ఉండేది, సో నైట్రోజన్ ఎక్కువగా ఉండేది. ఇలా రైట్, ఇలా తీసుకోవాలి. సో దీని తర్వాత మనకి ఏంటంటే అట్మాస్ఫియర్లో మళ్ళీ వేరియస్ లేయర్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా మనకి చూడండి, ఇక్కడ పర్యావరణంలో ఉండే వివిధ భాగాలు ఏంటి అంటే ఇక్కడ మనం ఏమన్నాం, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, అట్మాస్ఫియర్ అని చెప్పేసి అన్నాం కదా. సేమ్ మళ్ళీ ఈ చివరిదైనటువంటి అట్మాస్ఫియర్లో ఉండే వివిధ గ్యాసెస్ ఏవి అంటే ఇవి. అలా కాకుండా అట్మాస్ఫియర్లో మళ్ళీ మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అగైన్ అట్మాస్ఫియర్ హ్యాస్ నెంబర్ ఆఫ్ లేయర్స్. అట్మాస్ఫియర్లో ఉండే వివిధ పొరలు ఏంటి చూద్దాం. సో ఇవి బేసిక్ ఇక్కడ మనం ఏం చెప్పామంటే వాతావరణంలో ఉండే గాలులు ఏవంటి ఇవి తీసుకోవాలి, డిఫరెంట్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే ఇవి తీసుకోవాలి. మరి అట్మాస్ఫియర్లో ఉండే వివిధ పొరలు ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ లేయర్స్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉండే వివిధ పొరలు ఏంటి అనేది చూద్దాం. ఇది రఫ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏంటి అని చెప్పేసి చూద్దాం. నెక్స్ట్ మనకి వేరియస్ లేయర్స్. ఆర్ ఇన్ అట్మాస్ఫియర్. వాతావరణంలో ఉండే వివిధ పొరలు. వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏంటి అని చెప్పేసి సో డెఫినెట్గా దీని నుంచి ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్లో ఉండే డిఫరెంట్ లేయర్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్యారంటీగా దీని నుంచి 1 or 2 బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జస్ట్ ఈ లేయర్స్ నుంచి. ఓకే, చూద్దాం వాతావరణంలో ఉండే వివిధ పొరలు ఏంటి అని చెప్పేసి. నెంబర్ 1, ఫస్ట్ వన్ ట్రోపోస్ఫియర్ అంటాం. ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ వన్ ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం అని. ఇక సెకండ్ వన్ స్ట్రాటోస్ఫియర్ అంటాం.
స్ట్రాటోస్ఫియర్ అంటే స్ట్రాటో ఆవరణం అంటాం. ట్రోపోస్ఫియర్ అంటే ట్రోపో ఆవరణం, స్ట్రాటోస్ఫియర్ అంటే స్ట్రాటో ఆవరణం అంటాం. ట్రోపో, స్ట్రాటో. నెక్స్ట్ మనకి మెసో అని చెప్పేసి అంటాం. మెసోస్ఫియర్ అంటాం, మెసో ఆవరణం అని. నెక్స్ట్ మనకి థర్మోస్ఫియర్ దీన్ని ఐనోస్ఫియర్ అని కూడా చెప్పేసి అంటాం. దీన్ని ఐనోస్ఫియర్ అని, థర్మో లేదా ఐనో. థర్మోస్ఫియర్ అయినా ఐనోస్ఫియర్ అయినా ఒకటే. నెక్స్ట్ మనకి ఎక్సోస్ఫియర్ అని చెప్పేసి అంటాం. ఎక్సోస్ఫియర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ 1 మనకి ఒకటి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్. రిపీటెడ్గా మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా వాతావరణంలో ఉండే వివిధ పొరలేంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ లేయర్స్ ఆర్ ఇన్ అట్మాస్ఫియర్ అనేటప్పుడు మనకి ఇలా 5 చూస్తాం. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మో ఆర్ ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అని చెప్పేసి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి రిపీటెడ్గా బిట్స్ వచ్చేది ఎక్కడ నుంచి అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్. సో మనం ఓవరాల్ 5 కూడా డిస్కస్ చేస్తాం, ఎందుకంటే ఇన్ కేస్ బిట్ వీటి నుంచి వస్తాయి. కానీ దీని నుంచి డెఫినెట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ గ్రూప్ 1 మిస్ వరకు కూడా 1 or 2 బిట్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో చూద్దాం మనం ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం, ట్రోపోస్ఫియర్. సో ఇది రఫ్ చేస్తాను, కొంచెం మనకి స్పేస్ అనేది ఓకే. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం ఇందులో ట్రోపోస్ఫియర్. నెంబర్ 1 ట్రోపోస్ఫియర్ గురించి చూద్దాం. అంటే ట్రోపో ఆవరణం. ట్రోపోస్ఫియర్ అంటే ట్రోపో ఆవరణం. బేసిక్గా ట్రోపో అనేది ఇందులో ఈ ట్రోపో అనేది ఇది గ్రీక్ భాషా పదం. ట్రోపో అనేది గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్. సో బేసిక్గా ఇక్కడ మనకి ఈ ట్రోపో అంటే ఇంగ్లీష్లో దీని అర్థం ఏంటి అంటే చేంజ్ అని అర్థం. చేంజ్, తెలుగులో దీన్ని మార్పు అని చెప్పేసి అంటాం. మార్పు అంటే ఎక్కువగా మార్పులకి లోనయ్యే ఆవరణం ఏది అంటాడు, ట్రోపో ఆవరణం. ఎక్కువగా మార్పులకి లోనయ్యే ఆవరణం ఏది అంటే ట్రోపో ఆవరణం అంట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ టు ది చేంజెస్? ద ఆన్సర్ ఈజ్ ట్రోపోస్ఫియర్ అంట. ఎందుకంటే ట్రోపోస్ఫియర్లో ట్రోపో అనేది గ్రీక్ భాషా పదం అని చెప్పేసి అన్నా. సో ట్రోపో అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే చేంజ్, తెలుగులో మార్పు లేదా మార్పులు అని చెప్పేసి అంటాం. ఇట్లా మనకు తెలియాలి. అంటే ఎక్కువ మార్పులకు లోనే ఆవరణం ఏది అంటే ట్రోపోస్ఫియర్. బేసిక్గా మనం తీసుకున్నప్పుడు ఇందులో ఇక్కడ మనం ఓవరాల్గా చూసినప్పుడు ఎర్త్ నుంచి, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి, భూపరితలం నుంచి మనకి ఇది 8 నుంచి 18 వరకు, 8 నుంచి 18 వరకు లేదా 0 నుంచి వల్ల కేఎం వరకు ఉండేది ఏంటి అంటే ట్రోపోస్ఫియర్, లేదా 0 నుంచి 18, 0 నుంచి 18 కేఎం వరకు ఉంటుంది. అంటే భూపరితలం నుంచి ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి పైకి వెళ్ళే కొద్ది 18 కేఎం వరకు ఉండే లేయర్ ఏది అంటే ట్రోపోస్ఫియర్. అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అన్న, ఫస్ట్ లేయర్ ఇన్ అట్మాస్ఫియర్ అన్న ఆన్సర్ ఏది అంటే ట్రోపోస్ఫియర్. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఫస్ట్ లేయర్ ఏది అంటే ట్రోపోస్ఫియర్. ఆ ట్రోపోస్ఫియర్ అనేది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి, భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలిది 18 కేఎం వరకు ఉంటుందని చెప్పేసి అంట. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ వర్డ్ సింపుల్గా ఏమంటాడంటే జెట్ స్ట్రీమ్స్ అనేది, గాలి ప్రవాహాలు అనేది
వాతావరణంలో ఏ పొరలో కనిపిస్తాయి అంటాడు. జెట్ స్ట్రీమ్స్ గాలి ప్రవాహాలు అనేవి వాతావరణంలో ఏ లేయర్లో కనిపిస్తాయి అంటాడు. ట్రోపోస్ఫియర్ అని చెప్పాలి. సో జెట్ స్ట్రీమ్స్ మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు వచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెట్ స్ట్రీమ్స్ గాలి ప్రవాహాలు అని చెప్పేసి అంటాం. వాతావరణంలో ఏ లేయర్లో గాలి ప్రవాహాలు జెట్ స్ట్రీమ్స్ అనేది ఏర్పడతాయి అంటే ఇది. కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి 70 నుంచి 90% ఆఫ్ గ్యాసెస్, బాగా వినాలి, 70 నుంచి 90% ఆఫ్ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఉంటాయంటే ట్రోపోస్ఫియర్. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా మనకి అట్మాస్ఫియర్ అంటే ఏమన్నా కాంబినేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్, విభిన్న వాయువుల మిశ్రమాన్ని అట్మాస్ఫియర్ వాతావరణం అని చెప్పేస్తున్నాం. ఆ వాతావరణంలో ప్రధానంగా మనకి 5 లేయర్స్ ఉంటాయని చెప్పేస్తున్నాం. ఇవి ఓవరాల్గా. ఇందులో ఫస్ట్ దాని గురించి ట్రోపోస్ఫియర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రోపోస్ఫియర్ ఓవరాల్గా మొత్తం టోటల్ అట్మాస్ఫియర్లో 100% అనేది వాయువులు, గాలులు, గ్యాసెస్ అనేది ఉంటే ఆ మొత్తం అవుట్ ఆఫ్ 100% అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్లో 70 నుంచి 90% గ్యాసెస్ అనేది ఒక్క ఇందులో ఉంటాయంటే ట్రోపోస్ఫియర్ అని చెప్పాలి. ఆన్సర్ ట్రోపోస్ఫియర్. అలా మొత్తం అట్మాస్ఫియర్లో 70 నుంచి 90% ఒక ట్రోపోస్ఫియర్లోనే గ్యాసెస్ ఉంటాయి. ఈ ట్రోపోస్ఫియర్లో ఉండే ఈ గ్యాసెస్ అన్నీ కూడా సో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన, గ్రావిటేషన్ పవర్ వలన భూమిని పట్టించి తిరుగుతూ ఉంటాయి. అలా మనకి గాలి ప్రవాహాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. జెట్ స్ట్రీమ్స్, నాట్ జెట్ ఎయిర్వేస్, జెట్ ఏరోప్లైన్స్. జెట్ స్ట్రీమ్స్ గాలి ప్రవాహాలు ఎందులో ఏర్పడతాయంటే ట్రోపోస్ఫియర్. కారణం ఏంటి? భూమి యొక్క భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి వలన ఈ వాయువులన్నీ కూడా భూమిని పట్టించి అలా భూమితో పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అలా జెట్ స్ట్రీమ్స్ ఎందులో ఏర్పడతాయంటే ఆన్సర్ ట్రోపోస్ఫియర్ అని చెప్పాలి. ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజన్ లేయర్ అని దేని అంటాడు? కన్ఫ్యూజన్ లేయర్ అని దేన్ని అంటాడు అని చెప్పేసి అంటాడు ట్రోపోస్ఫియర్. కన్ఫ్యూజన్ లేయర్ దీన్ని గందరగోళ ఆవరణం అని చెప్పేసి అంటాం. గందరగోళ ఆవరణం, కన్ఫ్యూజన్ లేయర్ అని దేన్ని అంటారు? ఎగ్జామ్ పాయింట్లో సింపుల్గా ట్రోపోస్ఫియర్ అని చెప్పాలి. కారణం ఏంటి? ఓవరాల్గా మనకి అట్మాస్ఫియర్లో ఉండే అవుట్ ఆఫ్ 100% గ్యాసెస్లో 70 నుంచి 90% గ్యాసెస్ అన్నీ కూడా ట్రోపోస్ఫియర్లో ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ గాలి ప్రవాహాలు అనేది తిరుగుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి క్లైమేట్ చేంజెస్, వెదర్ కండిషన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. అలా ఓవరాల్గా ఇప్పుడు వెదర్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మొత్తం ట్రోపోస్ఫియర్ అంతా కూడా మనం చూస్తే వెదర్ కండిషన్స్ అన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఈ గాలి ప్రవాహాలన్నీ కూడా విపరీతంగా ఫ్లో అవడం, రొటేట్ అవ్వడం. కాబట్టి కన్ఫ్యూజన్ లేయర్, గందరగోళ ఆవరణం అని దేన్ని అంటారంటాడు? ట్రోపోస్ఫియర్ అని చెప్పేసి చెప్పాలి. అలా మళ్ళీ కాకుండా జీవావరణం అంటారు. ఇక్కడ జీవులు అంటే బయోస్, లైఫ్స్. జీవావరణం అని దేన్ని అంటారని చెప్పేసి అంటాడు? ట్రోపోస్ఫియరే. ఫస్ట్ వినండి, ట్రోపోస్ఫియర్ జీవావరణం అని చెప్పేసి అంట. జీవావరణం అని దేన్ని అంటారని చెప్పేసి, జీవ ఆవరణం అంటే జీవులు ఆవరించి ఉండే ఆవరణం అని దేన్ని అంటారని చెప్పేసి అంటారు ట్రోపోస్ఫియర్. ఈ బోర్డు మీద ఇప్పుడు నేను ఏవైతే రాసానో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎందుకు అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మళ్ళీ ఇప్పుడు మీకు. దాంతోపాటు ఇంకేమంటాడంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే ఓవరాల్గా ఈ ట్రోపోస్ఫియర్లో ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటే ఇక్కడ భూ ఉపరితలం అంటాం. భూ ఉపరితలం అంటే భూమి యొక్క పైభాగం. సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి అలా పైకి వెళ్ళే కొలిది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి అలా పైకి వెళ్ళే కొలిది మనకి ఓవరాల్గా ఈ ట్రోపోస్ఫియర్లో ప్రతి 1 kmకి 6.5 degrees సెంటిగ్రేడ్ లేదా సెల్సియస్ అనేది మనకి టెంపరేచర్, చలి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ట్రోపోస్ఫియర్లో సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ట్రోపోస్ఫియర్లో పైకి వెళ్ళే కొలిది ఉష్ణోగ్రతలో డాష్ అంటాడు. అంటే చలి విపరీతంగా పెరిగిపోతుందని చెప్పేసి అంట. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ప్రతి 1 kmకి మనం ఇక్కడ చూసుకుంటే ప్రతి 1 kmకి
పైకి వెళ్ళే కొలిది 6.5 డిగ్రీస్ 5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ 5 డిగ్రీస్ సెల్సియస్ అని చెప్పుకున్నాం. సెల్సియస్ అనేది మనకి చలి విపరీతంగా అనేది పెరిగిపోతుంది. చలి టెంపరేచర్ ఇక్కడ ఇందులో కూలింగ్ తీసుకోవాలి. ట్రోపో ఆవరణంలో పైకి వెళ్ళే కొలిది ఉష్ణోగ్రతలో డ్యాష్ విపరీతంగా పడిపోతే చలి అనేది పెరిగిపోతుంది. ఇది గుర్తుండాలి. ఇప్పుడు మనం 1 by 1 ఎక్స్ప్లెనేషన్కి వస్తే ఒకసారి బాగా ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ రాచేస్తాను ఈ ప్లేస్లో. మీరు చాలా క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి. ఇలా సింపుల్గా నేను ఎర్త్ని తీసుకున్నప్పుడు ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, రైట్. ఇది ఈక్వటోరల్ అంటే భూమధ్య రేఖ అని చెప్పేసి అంటాం. ఇది 0 డిగ్రీ అక్షాంశం. ఇది భూమధ్య రేఖ ఈక్వటోరల్. ఇట్లా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎర్త్ పైన మనకి స్ట్రైట్గా ఉండే లైన్స్ ఏవి అంటే ఇవి లాంగిట్యూడ్ అంటాం. సో అడ్డంగా ఉండేదాన్ని లాటిట్యూడ్ అని చెప్పేసి అంటాం. సో మనకి 0 డిగ్రీ రేఖాంశం ఈ అక్షాంశం ఏది అంటే భూమధ్య రేఖ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఓవరాల్గా మనం తీసుకుంటే ఇది ఎర్త్. ఇప్పుడు మనకి ఏంటంటే గాలులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ చుట్టూ ఇలా అనేది తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా విండ్సే. సో గ్యాసెస్ రీజన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇది ఓవరాల్గా మనకి ఎర్త్ అని తీసుకున్నప్పుడు ఇది ఎర్త్ అని చెప్పేసి అన్నాం. ఎర్త్ ఇప్పుడు చూడండి భూమి చుట్టూ ఆవరించి ఉన్న భూపరితలంపై ఆవరించి ఉన్న అనేక వాయువులు భూపరితలం చుట్టూ ఆవరించి ఉన్న అనేక వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అని చెప్పేస్తున్నాం. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎయిర్ లేయర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ గ్యాసెస్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఏమైంది, ఓవరాల్గా ఈ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా, గురుత్వాకర్షణ శక్తి కారణంగా, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా ఈ వాయువులన్నీ కూడా ఈ భూమిని పట్టించబడి అలా భూమితో పాటు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా అలా జెట్ స్ట్రీమ్స్ ఇందులో ఏర్పడతాయి అంటాడు ట్రోపోస్ఫియర్. ఓవరాల్గా మనకి ఎర్త్ సర్ఫేస్ పైన భూపరితలం నుంచి పైకి వెళ్ళే కొలిది మొత్తం అట్మాస్ఫియర్లో ఉండే ఎక్కువ గ్యాసెస్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ట్రోపోస్ఫియర్లో మనకు ఉన్నాయి. కాబట్టి 70 నుంచి 90% గ్యాస్ ఇక్కడే ఉన్నాయి. ఇలా ఈ గాలులన్నీ కూడా అలా తిరగడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క ఫస్ట్ లేయర్ ఈ ట్రోపోస్ఫియర్లో వెదర్ కండిషన్స్ ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజ్గా ఉంటుంది వాతావరణం. కాబట్టి అనేక మార్పులు లోనవుతుంది. కాబట్టి కన్ఫ్యూజన్ లేయర్ దీన్ని అంటారు. మనం ఏం చెప్పాం, మన ఓవరాల్గా మనం తీసుకుంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో 70 నుంచి 90% గ్యాస్ అనేది ట్రోపోస్ఫియర్లో ఉంటాయని చెప్పేస్తున్నాం. మరి మనకి ఈ ట్రోపోస్ఫియర్లో ఆల్రెడీ మనం చూసాం, ఈ అట్మాస్ఫియర్లో చూసాం. అట్మాస్ఫియర్లో మనకు తీసుకుంటే ఓవరాల్ అట్మాస్ఫియర్లో మనకు ఉండే గ్యాసెస్లో ఎక్కువ ఉన్న గ్యాస్ నైట్రోజన్ అని చెప్పేస్తున్నాం. సెకండ్ ఎక్కువ ఉన్న గ్యాస్ ఏదని చెప్పేస్తున్నాను, ఆక్సిజన్ అని చెప్పేస్తున్నాం. ఆక్సిజన్, నైట్రోజన్, ఆక్సిజన్. అంటే మనకు చెప్పండి ఓవరాల్గా మనకి అవైలబిలిటీగా ఉండాల్సినటువంటి 20.94% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే ఇందులోనే ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. కాబట్టి జీవులకి ఈ భూమిపై ఉన్నటువంటి ఎర్త్పై ఉన్నటువంటి బయోస్కి జీవులకి అవి యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ప్రాణవాయువు ఏదంటే ఆక్సిజనే. కాబట్టి అలా జీవులకి ఎక్కువైన అవసరమైనటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు ఎక్కడ ఉందంటే ఎక్కువగా మనకు ఉండేది ఈ ట్రోపోస్ఫియర్లో. కాబట్టి దీన్ని బయోస్ఫియర్ అని చెప్పేసి కూడా అంటాం. ఇలా మనకి ఓవరాల్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ఇలా మనం పైకి వెళ్ళే కొలిది ఏమవుద్దంటే చలి మనకి విపరీతంగా పెరిగిపోతుంది. అలా ఎవ్రీ 1 km కూడా మనకి 6.5 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఉష్ణోగ్రతలో మనకి ఈ చలి అనేది విపరీతంగా పెరిగిపోద్దని చెప్పేస్తుంటాం. అండ్ ఉష్ణోగ్రత అమాంతంగా మనకు పడిపోతూ ఉంటాయి. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే సెకండ్ లేయర్ తీసుకుంటున్నాం. ఈ సెకండ్ లేయర్ ఏంటిది, స్ట్రాటోస్ఫియర్. సెకండ్ లేయర్ ఇక్కడ రాద్దాం. స్ట్రాటోస్ఫియర్ అని చెప్పేసి అంట. బేసిక్గా ఇక్కడ స్ట్రాటో అంటే ఇక్కడ బేసిక్గా అర్థం ఏంటంటే ఎట్ సమ్ హైట్.
కొంచెం ఎత్తులో అని అర్థం. అంటే ట్రోపో ఆవరణం తర్వాత సెకండ్ లేయర్ ఏది అంటే చూడండి, ఇప్పుడు మనం సింపుల్గా మనం తీసుకుంటే ఇదంతా కూడా ట్రోపో అనుకోవచ్చు, దీని తర్వాత ఇది ఉండేది స్ట్రాటో అనుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ట్రోపోస్పియర్, ఇదంతా మనకి స్ట్రాటోస్పియర్. ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ ఇట్లా. అంటే మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొలిది ఫస్ట్ లేయర్ ఏమన్నాం, ఇదంతా కూడా మనకి ఫస్ట్ లేయర్ ఏంటి, ట్రోపోస్పియర్ తర్వాత వచ్చేది ఏంటి, స్ట్రాటోస్పియర్. అలాగా అందుకే కొంచెం ఎత్తులో, స్ట్రాటో అంటే అర్థం అంటే కొంచెం ఎత్తులో. దీన్ని ఏమనొచ్చు, సెకండ్ లేయర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్, సెకండ్ లేయర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. భూప్రతలంపై ఉండే ఓవరాల్గా సెకండ్ లేయర్ ఏంటి, లేదా అట్మాస్ఫియర్లో ఉండే సెకండ్ లేయర్ ఏంటంటే కూడా స్ట్రాటోస్ఫియర్ అని చెప్పేసి అంట. ఈ స్ట్రాటోస్ఫియర్ మనం చూసుకుంటే 18 నుంచి 50 km వరకు ఉంటుందంట. 50 km వరకు సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి. భూప్రతలం నుంచి తీసుకుంటే 18 km నుంచి 50 km వరకు ఏ లేయర్ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్. మరి ఇదైతే 0 నుంచి 18, ఇదైతే 18 నుంచి 50 ఇట్లా. దీన్ని ఏమంటారంటే ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు చాలా క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి. సో కొంతవరకు ఇవి నేను రఫ్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు క్లారిటీగా విని రాసుకుంటే మీకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది. సో మీరు వినకపోతే మాత్రం మేము చేయలేము. సో విని మీకు ఏం అర్థమైందో రాసుకుంటే మళ్ళీ మనకి ఆ నోట్స్ అనేది తర్వాత. రైట్, చూడండి ఇక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 0 నుంచి 18 km వరకు ఏముంది, ట్రోపోస్ఫియర్ కదా. అలాగే మనకి ఇక్కడ తీసుకుంటే 18 km నుంచి 50 km వరకు ఏముంది, స్ట్రాటోస్ఫియర్. చాలా క్లారిటీగా ఉండాలి. మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి తీసుకుంటే ఇక్కడ భూమిపైన తీసుకుంటే 0 నుంచి 18 km వరకు ఏముంది, ట్రోపోస్ఫియర్ ఉంది. 7 నుంచి 50 km వరకు ఏముంది, స్ట్రాటోస్ఫియర్ ఉంది. ఇలా క్లారిటీ. అందుకే ఇక్కడ చూడండి, ట్రోపోస్ఫియర్ 0 నుంచి 18, స్ట్రాటోస్ఫియర్ 7 నుంచి 50 ఇట్లా. ఇప్పుడు సింపుల్గా చెప్పండి, ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏది అంటే ట్రోపో, సెకండ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏదంటే స్ట్రాటో. ఇప్పుడు ఓవరాల్గా మనకు చూడండి, మధ్యలో నేను చిన్న డాట్స్ పెట్టాను. దేనికి, ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో చిన్న స్మాల్ డాట్స్ అనేది పెట్టాను. ఏంటి దీని అర్థం అంటే ఓవరాల్గా మనకి మళ్ళీ ఈ స్ట్రాటోస్ఫియర్లో మళ్ళీ మనకి 2 లేయర్స్ ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్లో మళ్ళీ మనకి 2 లేయర్స్ అనేది ఉంటాయి. ఇందులో ఫస్ట్ లేయర్ తీసుకుంటే, ఫస్ట్ లేయర్ని ఈ లేయర్ ఇక్కడ నుంచి చూడండి, స్ట్రాటోస్ఫియర్లో తీసుకుంటే ఈ ఫస్ట్ లేయర్ని ఈ లేయర్ని ఇక్కడ నుంచి దీన్ని ఏమంటామంటే తీసుకుంటూ ఉన్నాం. దీన్ని కూల్ ఫాంట్స్ అని చెప్పేసి అంటాం. కూల్ ఫాంట్స్, దీన్ని ఏమంటారంటే కూల్ ఫాంట్స్ అని చెప్పేసి అంటారు. స్ట్రాటోస్ఫియర్లో ఫస్ట్ లేయర్ ఏంటి, కూల్ ఫాంట్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే దీన్ని శాంతావరణం అని చెప్పేసి అంట. సెకండ్ లేయర్ ఏంటి, ఇక్కడ సెకండ్ లేయర్ నేను మళ్ళీ రాస్తున్నాను. సెకండ్ లేయర్ ఇక్కడ నుంచి ఇది తీసుకుంటే ఏమంటామంటే దీన్ని ఓజోన్ అని చెప్పేసి అంటాం. ఓజోన్ లేయర్ అని చెప్పేసి, ఓజోన్ లేయర్. చాలా క్లారిటీగా ఉండాలి. స్ట్రాటోస్ఫియర్లో 2 లేయర్స్ మళ్ళీ ఉన్నాయి మనకి. ఫస్ట్ లేయర్ ఏంటి అంటే కూల్ ఫాంట్స్ అని చెప్పేసి అన్నాం. కూల్ ఫాంట్స్ అంటే శాంతావరణం అని చెప్పేసి అన్నాం. తర్వాత సెకండ్ లేయర్ ఏదంటే ఓజోన్ లేయర్ అని చెప్పేసి అన్నాం. ఓజోన్ లేయర్. ఈ కూల్ ఫాంట్స్ అనేది మనకి 18 నుంచి 25 km వరకు ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది 25 నుంచి 50 km వరకు ఉంటుంది. ఓజోన్ లేయర్ 25 నుంచి 50 km. శాంతావరణం కూల్ పాయింట్స్ అనేది 18 నుంచి 25 km వరకు ఉంటుంది ఇక్కడ. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంటాడు ఓజోన్ లేయర్ అనేది అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఉంటుంది అంటాడు. ఆన్సర్ స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ లేయర్ అనేది అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్.
ఓజోన్ లేయర్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది 25 km నుంచి 50 km వరకు ఉంటుంది. ఎక్కడ? అట్మాస్ఫియర్లో, ఓవరాల్గా మనకి ఈ స్ట్రాటోస్ఫియర్లో. మరి ఇంకా ఏమన్నాం? ఓవరాల్ స్ట్రాటోస్ఫియర్కి అనదర్ నేమ్ ఏమంటాడు? కూల్ ఫాంట్స్ అని చెప్పేసి అంటాం. కూల్ ఫాంట్స్. శాంతావరణం లేదా స్థిరావరణం అని దేన్ని అంటారు అంటాడు? స్ట్రాటోస్ఫియర్. శాంతావరణం లేదా స్థిరావరణం అని దేన్ని అంటాడు? స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ లేయర్ ఇందులో ఉంటుంది అంటాడు? స్ట్రాటోస్ఫియర్. అట్లా. మరి ఓవరాల్ ఇక్కడ మనం చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 70 నుంచి 90% గ్యాసెస్ అన్నీ కూడా ట్రోపోస్ఫియర్తో ఎండ్ అయిపోతూ ఉన్నాయి. మరి స్ట్రాటోస్ఫియర్కి వచ్చేసరికి గ్యాసెస్ ఏమీ పెద్దగా ఉండవు. కాబట్టి మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెట్ ఏరోప్లైన్స్, జెట్ విమానాలు అనేది మనకి ఓవరాల్గా వాతావరణంలో, అట్మాస్ఫియర్లో ఏ లేయర్లో వెళ్తూ ఉంటాయి అంటాడు? ఆన్సర్ ఏం చెప్పాలంటే స్ట్రాటోస్ఫియర్ అని చెప్పేస్తున్నారు. ఓవరాల్గా మనకి ఏ లేయర్లో అయితే పెద్దగా మనకి వెదర్ కండిషన్స్, క్లైమేట్ చేంజెస్ అనేది పెద్దగా ఉండవో, చాలా కూల్గా, నార్మల్గా, ప్రశాంతంగా ఉంటుందో వాతావరణం, ఆ వాతావరణంలోనే మనకి చాలా వరకు మనకి జెట్ ఏరోప్లేన్స్ కానీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జెట్ విమానాలు, జెట్ ఏరోప్లేన్స్ ఏ లేయర్లో వెళ్తూ ఉంటాయి అంటాడు? ఆన్సర్ అట్మాస్ఫియర్లో ఉండే సెకండ్ లేయర్, స్ట్రాటోస్ఫియర్లో. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో జెట్ ఏరోప్లేన్స్ లేదా జెట్ విమానాలు ఏవైనా ఏ లేయర్లో వెళ్తూ ఉంటాయంటే స్ట్రాటో. మరి జెట్ స్ట్రీమ్స్ ఎందులో ఉంటాయి? గాలి ప్రవాహాలంటే ట్రోపో. జెట్ ఏరోప్లేన్స్ ఎందులో వెళ్తాయంటే స్ట్రాటో. ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏమైంది సార్? ఓజోన్ అన్నాం కదా. బేసిక్గా ఈ ఓజోన్ని ఏమంటామంటే O3 రూపాంతరం అని చెప్పేసి అంటాం. O3 బేసిక్గా మనకి నేసెంట్ ఆక్సిజన్, సి నుంచి ఓసిన్స్ నుంచి సాధారణంగా మనకి రిలీజ్ అయ్యే ఆక్సిజన్ ఏది అంటే ఓసెంట్ ఆక్సిజన్ అని చెప్పేసి అంటాం. దానికి కొన్ని అణువులు, ఆటమ్స్ అనేది యాడ్ అయితే ఓవరాల్గా O3 అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఓజోన్ లేయర్ ఏంటంటే O3 రూపాంతరం అని చెప్పేసి అంటాం. సో మనకి ఇది ఎట్లా అంటే మనకి ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుందట. బేసిక్గా ఇది ఓజోన్ లేయర్ అనేది ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుందట. సో బేసిక్గా మనకి ఈ ఓజోన్ లేయర్ ఏ కలర్ అంటే డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ ఓజోన్ లేయర్ మనకి ఏ కలర్లో ఉంటుందంటే డార్క్ బ్లూ అని చెప్పేసి అంటాం. డార్క్ బ్లూ కలర్లో ఇట్లా. మరి ఇక్కడ ఓజోన్ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓజోన్ లేయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే బేసిక్గా సన్ నుంచి వచ్చినటువంటి హై హీట్ అల్ట్రావయోలెట్ రేస్ని నేరుగా ఎర్త్పై పడకుండా ఈ ఎర్త్పై ఉండే జీవులకి రక్షటగా ఉన్నటువంటి ఆవరణం ఏది అంటే ఓజోన్ లేయర్ అని చెప్పేసి అన్నాం. చాలా క్లారిటీగా ఉండాలి. ఓవరాల్గా ఈ సన్ నుంచి వచ్చేటటువంటి, ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి హై హీట్ అల్ట్రావయోలెట్ రేస్, ఈ రేడియేషన్ నుంచి భూమిపై ఉన్నటువంటి ఆల్ ఆర్గానిజమ్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నది ఎవరు అంటే ఓజోన్ లేయర్ అని చెప్పేసి అంటాం. ఓజోన్ లేయర్ అంటే ఏంటి? ఏదైతే మనకి ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉందో ఆ ఓజోన్ లేయర్ అనేది ఆ సన్ నుంచి వచ్చినటువంటి హై హీట్ అల్ట్రావయోలెట్ రేస్ని అడ్డుకొని అక్కడి నుంచి మళ్ళీ అటు వెనక్కి పంపించేస్తూ ఉంది. దానివల్ల నేరుగా అతి భయంకరమైనటువంటి అతినీలోహిత కిరణాలు, అల్ట్రావయోలెట్ రేస్, యూవీ రేస్ అనేది నేరుగా భూమిపై పడకుండా ఈ భూమిపై ఉన్నటువంటి జీవులకి రక్షణ కల్పించినటువంటి ఆవరణం ఏది అంటే ఓజోన్ లేయరే. అలాంటి ఓజోన్ లేయర్ ఎందులో ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. కాబట్టి ఓజోన్ లేయర్ని, ఈ లేయర్ని ఏమంటామంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్టింగ్ లేయర్, రక్షక ఆవరణం అంటాం. ఆ ఓజోన్ లేయర్ ఎందులో ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో 20 km నుంచి 50 km వరకు ఉంటుంది. ఓజోన్ అనేది O3 యొక్క రూపాంతరం అని చెప్పేస్తున్నాం. ఇది ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుందని చెప్పేస్తున్నాం. ఓజోన్ అనేది డార్క్ బ్లూలో ఉంటుందని చెప్పేసి అన్నాం. ఇది మనకి ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. బేసిక్గా సార్ మరి నార్మల్గా వచ్చే సన్ రేస్ వేరు, అల్ట్రావయోలెట్ సన్ రేస్ వేరు. అంటే అతినీలోహిత కిరణాలు రేడియేషన్ వేరేగా ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా వచ్చే సన్ రేస్ హీట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా ఏం చేస్తామంటే మనకి ఈ సన్ నుంచి వచ్చినటువంటి ఆ హై హీట్ కలిగినటువంటి అల్ట్రావయోలెట్ రేస్
రేస్ని నేరుగా ఎర్త్పై పడకుండా ఎర్త్పై ఉండే అన్ని జీవులకి రక్షణ ఆవరణంగా ఏముంది అంటే ఓజోన్. రీజన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ బేసిక్గా ఇలా సన్న చూసినటువంటి హై హీట్ అల్ట్రావైలెట్ రేస్ని ఇక్కడ ఓజోన్ అనేది అడ్డుకొని తిరిగి మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇలా వెనక్కి పంపించేస్తూ ఉంది. అలా ఇక్కడ ఏవైతే ఈ ఎర్త్పైన ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్కి రక్షణ కల్పిస్తూ ఉంది. అట్లా ఎగ్జాంపుల్ అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, కానీ ఇది మనకు సరిపోతుంది, పూర్తిగా మళ్ళీ ఎక్కువైపోతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఫస్ట్ లేయర్ ఏంటి అంటే ట్రోపో, సెకండ్ లేయర్ ఏంటంటే స్ట్రాటో. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకు చాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడి నుంచి బిట్ వస్తుంది. ఓకే, దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.